నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. తెలంగాణలో లోక్సభ స్థానాల్లో బీజేపీ 11 నుంచి 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని యాక్సిస్ మై ఇండియా అంచనా చెప్తోంది. కాంగ్రెస్ కేవలం 4 నుంచి 6 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే చెప్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కు 9 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పాయి. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రం కాంగ్రెస్ 4 నుంచి 5 స్థానాలకు పరిమితం అయిపోతుందని చెప్తోంది. బీజేపీ మాత్రం 12 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తోంది. బీఆర్ఎస్ 0 లేదా 1 స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్కి 0 ఇచ్చాయి. ఒకటి మాత్రం 1 స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. కానీ బీఆర్ఎస్ యాక్సిస్ మై ఇండియా కూడా బీఆర్ఎస్ 0 లేదా 1 స్థానానికి పరిమితం అవుతుందని చెప్తోంది. ఎంఐఎం 1 స్థానంలో గెలుస్తుందని చెప్తుంది. ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ స్థానాన్ని తన ఖాతాలోనే వేసుకుంటుంది. ఈసారి కూడా ఎంఐఎం 1 స్థానంలో గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. బీఆర్ఎస్కు 13% ఓట్ షేర్ వస్తుందని అంచనా వేస్తోంది. బీజేపీకి ఏకంగా రికార్డు స్థాయిలో 43% ఓట్ షేర్ వస్తుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తోంది. కాంగ్రెస్కు 39% ఓట్ షేర్ వస్తుందని యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. తెలంగాణకు సంబంధించి యాక్సిస్ మై ఇండియా ఆసక్తికర అంచనాలను వెల్లడిస్తోంది. బీఆర్ఎస్ 0 నుంచి 1కి పరిమితం అయిపోతుంది. బీఆర్ఎస్ ఓట్ షేర్ చాలా గణనీయంగా తగ్గిపోతుందని చెప్తోంది. బీఆర్ఎస్ కేవలం 13% మాత్రమే పరిమితం అవుతుంది అని అంచనాను వేస్తోంది. బీజేపీ మాత్రం అనూహ్యంగా 43% ఓట్ షేర్ని సాధిస్తుందని చెప్తోంది. 12 స్థానాల వరకు బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. కాంగ్రెస్ 39% ఓట్ షేర్తో కేవలం 4 నుంచి 6 స్థానాలకే పరిమితం అవుతుంది అని యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. అలాగే ఏపీలో లోక్సభ స్థానాలపై ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనాలు వెల్లడించింది. వైసీపీకి కేవలం 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి 2 నుంచి 4 స్థానాలకే వైసీపీ పరిమితం అయిపోతుందని చెప్తోంది. బీజేపీ 4 నుంచి 6 స్థానాలు గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. టీడీపీకి 13 నుంచి 12 స్థానాలను ఇస్తోంది ఈ సర్వే. జనసేన పోటీ చేస్తున్న 2 స్థానాల్లోనూ జనసేన గెలుస్తుంది అని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేస్తోంది. ఎన్డీఏకు 59% ఓట్ షేర్ వస్తుందని. సో మొత్తం ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సచిన్ మీకు బిగ్ స్క్రీన్ పైన తీస్తారు. సచిన్. ఎస్ సార్ రోహిత్, ఇంట్రెస్టింగ్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ మై యాక్సిస్ కి సంబంధించి ఆన్ బిగ్ స్క్రీన్ మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి ఆ బిగ్ నంబర్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ముందు తెలంగాణకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిట్ పోల్స్ 2024 యాక్సిస్ మై ఇండియా. ఎస్, ఇందాకలో ఒక కాపీ అనుకున్నాం. ఆ కాపీకి సంబంధించి నేను చూసి కంపేర్ చేసే ప్రయత్నం చేశాను. ఇదిగోండి ఆ కాపీ. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం ఒక ఫేక్ లేకపోతే నిజం అయితే, బట్ లేటర్ ఆ బిగ్ నంబర్స్ ని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. రోహిత్, ఒక్కసారి ఆ బిగ్ నంబర్స్ మీరు చూస్తున్నారు. యాక్సిస్ మై ఇండియాకి సంబంధించిన నంబర్స్ కాంగ్రెస్ కి 4 నుంచి 6 స్థానాలు, బీజేపీకి 11 నుంచి 12, బీఆర్ఎస్ కి 0 లేకపోతే 1 స్థానం దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. ఎంఐఎం కి 1 స్థానం దక్కచ్చంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. ఇది తెలంగాణకు సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ ఓట్ షేర్ కి సంబంధించి కూడా ప్రస్తావించింది. గణనీయంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ గణనీయంగా ఓట్ షేర్ పెంచుకుంటున్నాయని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక 4 నుంచి 11 లేదా 12 అంటూ ఇంతవరకు వచ్చిన సర్వే ఫలితాలు చూసుకుంటే దాదాపు 8 లేదా 9 ఇచ్చాయి. కానీ ఇక్కడ బీజేపీ యాక్సిస్ మై ఇండియా దాదాపుగా బీజేపీకి సంబంధించి యాక్సిస్ మై ఇండియా 11 నుంచి 12 స్థానాలు. అవును, 11 నుంచి 12 స్థానాలు. ఇది అత్యధికమైన నెంబర్. ముఖ్యంగా సౌత్ లో బీజేపీకి ఒకవేళ ఈ నెంబర్ కనుక నిజమైతే బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుందని చెప్పుకోవాలి. బిగ్గెస్ట్ బూస్ట్ ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి చూసాం. కానీ తమిళనాడు మీద పట్టు, ఇన్ఫాక్ట్ తెలంగాణ మీద పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీకి బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుంది. ఇది యాక్సిస్ మై ఇండియాకు సంబంధించి తెలంగాణది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25 స్థానాల్లో హిరణేజ్ వైసీపీ 2 నుంచి 4, 22 నుంచి 2 లేదా 4కి ఈ మధ్యలో అయినా పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి యాక్సిస్ మై ఇండియా సంచలనమైన ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ 13 నుంచి 15 స్థానాలని, జనసేన 2 స్థానాలని, భారతీయ జనతా పార్టీ 4 నుంచి 6 స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. సంచలనమైన ఫలితాలనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు 7 స్థానాలు ఏదైతే ఒక ప్రచారం జరిగిందో అది ఫేక్ అని ఎగ్జాక్ట్ గా ప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అక్కడ దాదాపు 7 స్థానాలు చూసాం. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక
13 నుంచి 15 తెలుగుదేశం పార్టీకి, జనసేనకి 2, భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6, వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో సంచలనమైన ఎగ్జిట్ ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఏ మేరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఆ ఫలితాలను మీరు చూస్తున్నారు, షాకింగ్ గా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఒక్కసారి నేను రోహిత్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ నంబర్స్ ని చూసినప్పుడు రోహిత్ ఇన్ఫాక్ట్ తెలంగాణకి సంబంధించి ఓట్ షేర్ లో కూడా డిఫరెన్స్ చూసాం. ఇక్కడ కూడా ఓట్ షేర్ లో ఎగ్జాక్ట్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. 22 ఎక్కడ, 2 ఎక్కడ, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి 3 ఎక్కడ, 13 ఎక్కడ. జనసేనకి అయితే అడ్రస్ లేదని చెప్పుకోవాలి లాస్ట్ టైం. అండ్ భారతీయ జనతా పార్టీ కూడా, కానీ ఈసారి సంచలనంగా ఇటు వైసీపీకి 2 నుంచి 4, కానీ మిగతావి క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి అనేది ఇంట్రెస్టింగ్ అండ్ చాలా అంటే 21 నుంచి 23 స్థానాలను కూటమి గెలుచుకోబోతోంది అని ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి యాక్సెస్ మై ఇండియా చెప్తోంది. సో అన్నిటికంటే షాకింగ్ ఏంటి అంటే తెలంగాణ ఫలితాలు షాకింగ్ గా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా యాక్సెస్ మై ఇచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాన్ని గెలుచుకుంటుంది. బీజేపీ అత్యధిక ఓట్ షేర్ని 43% ఓట్ షేర్ను బీజేపీ సాధిస్తుందని చెప్తోంది. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎట్లయితే 43 కార్పొరేటర్లు అయ్యారో యాదృచ్ఛికంగా 43% పెరిగింది అనుకోవాలా. యాక్చువల్గా బీజేపీ ప్రిడిక్షన్ కూడా అంతే, 12 నుంచి 13 సీట్లు వస్తాయని వాళ్ళ ఆలోచన. బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళకి రిపోర్టు కావచ్చు, బీజేపీ రాష్ట్ర ఆర్థిక నాయకత్వానికి ఆ రిపోర్టు కావచ్చు. ఇదే కనుక జరిగితే కనుక తను అన్నట్టు ఒక దక్షిణ భారతదేశంలో తన ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ ఒక స్ట్రాంగ్ పిల్లర్ని తెలంగాణలో వేసినట్టే. ఎందుకంటే ఇండివిజువల్గా పార్టీ ఇచ్చేసుకున్నట్టే కదండి. 13 సీట్లు అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక్కసారిగా 43% బీజేపీ ఓట్ షేర్ని పెంచుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా ఇక్కడ డబుల్ జోష్ వచ్చే అవకాశం ఉంది. డబుల్ కూడా కాదు, ట్రిపుల్ అనే చెప్పుకోవాలి. 4 ఎక్కడ, 13 ఎక్కడ, ఇంట్రెస్టింగ్. డెఫినెట్గా అండి. అనేక పారామీటర్స్, కవిత గారి విషయం కావచ్చు, ఓన్ టాపిక్, చాలా రకరకాల ఇంపాక్ట్ వల్ల ప్రభుత్వం ప్రజలకు దూరం అయిపోయింది ఇక్కడ బీఆర్ఎస్. అదే సమయంలో కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. వాస్తవికతకు దగ్గరగా అనిపిస్తుందా మీకు రాజేష్ గారు? తెలంగాణ ఎలక్షన్స్ పూర్తయిపోయిన తర్వాత డిసెంబర్ 3 లెక్కింపుకు ముందు తెలంగాణ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా చిట్టచివరగా విడుదలైంది యాక్సెస్ మై ఇండియా సర్వే ఫలితమే. యాక్యురేట్గా వాళ్ళు ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబరు ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి దాన్ని బట్టి ఇది మనం 100% యాక్యురేట్గానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మన గత ఎన్నికల సందర్భంగా ప్రూవ్ అయి ఉంది కాబట్టి ప్రూవెన్ ఫ్యాక్టర్ అది. ఇంకొక అంశం ఏంటి అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇంత గణనీయమైన సంఖ్యలో ఓట్లు పెరగటం, అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి అంతటి స్థాయిలో ఓట్లు తగ్గే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి ఆరోపణ ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. కవిత గారు అరెస్ట్ అయ్యి ఉన్న నేపథ్యంలో కవిత గారిని కేసు నుంచి బయట పడేసుకోవడం కోసం కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీతోటి సంధి చేసుకున్నారు. తన ఓట్ బ్యాంక్ని భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు అని చెప్పని, ఇది తెర వెనక జరిగిన ఒప్పందం అని చెప్పని ఒక ఆరోపణ చేశారు. అది నిజం అనుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు చూస్తే, ఎందుకంటే మరీ 13% పరిమితం అయ్యేంత బలహీనమైన పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 39 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు గెలుపు దిశగా పయనిస్తే పయనించొచ్చాము, కానీ మరీ 13% పరిమితం అయ్యేంతటి బలహీనమైన పార్టీ కాదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ అంచనానే నిజం. రోహిత్ ఒక్కసారి కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఓట్ పర్సెంటేజ్ కి సంబంధించి డేటా వచ్చింది. ఆ డేటా బిగ్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద ఓటర్ పర్సెంటేజ్, అవును ఓట్ పర్సెంటేజ్ కి సంబంధించి కావాల్సిన ఓటర్ పర్సెంటేజ్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. యాక్సెస్ మై ఇండియా కి సంబంధించి ఏపీ లోక్సభ 25 స్థానాలకు వైసీపీకి 41% ఓట్ పర్సెంటేజ్ వచ్చినట్టుగా చెప్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 53%, కాంగ్రెస్ కి 4%. ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం ఇతరులకి 2% ఓట్ పర్సెంటేజ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి పోల్ రిజల్ట్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటాను, ఎందుకంటే డేటాకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి దాదాపు 3% ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందనేది యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి చెప్తున్న ఆ డీటెయిల్స్. దాంతోపాటు వైసీపీకి
41 అంటే -8% ఇక్కడ పడిపోయింది. 41% అంటే -8% ఓట్ పర్సెంటేజ్ పడిపోయింది అనేది యాక్సిస్ మై ఇండియా చెబుతోంది. ఇక ఇండి కూటమి గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు 53%, ఇక్కడ 53%కి సంబంధించి టీడీపీ గురించి మాట్లాడుకుంటే 6% పెరిగింది. ఇక్కడ కూటమికి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు 6% ఇక్కడ పెరిగింది ఓట్ పర్సెంటేజ్ అనేది యాక్సిస్ మై ఇండియా చెబుతున్న సందర్భం. సో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ రేషియో చూస్తున్నాం ఎటువంటి సినారియో ఉండదు అనేది 41% వైసీపీకి, అలాగే 53% కూటమికి, 4% కాంగ్రెస్ కి, ఇతరులకి 2%. పర్సెంటేజ్ విషయం కూడా చాలా ఆసక్తికరంగానే ఉంది. ఒక్కసారి రాజేష్ గారు, ఈ 12% ఆధిక్యత ఏదైతే కనిపిస్తా ఉందో ఇదే ప్రపోర్షన్ మనం అసెంబ్లీ సీట్లో కనుక కన్వర్ట్ చేస్తే 150 సీట్లు దక్కడానికి ఆస్కారం ఉంది కూడా. క్రాస్ ఓటింగ్ ఉండే అవకాశం ఉండదా? క్రాస్ ఓటింగ్ ఉండటానికి ఆస్కారం లేదు. క్రాస్ ఓటింగ్ అనేది పార్లమెంటు కోసం ప్రత్యేకంగా ఓటేసే అంతటి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం కసిగా ఒక ఎమోషన్ తోటి ఓట్లేశారు. ఇప్పుడు ఒక మేడారం జాతరకి వెళ్ళినట్టు, పుష్కరాలకు వెళ్ళినట్టు ప్రజలు ఇక్కడి నుంచి తరలిల్లేశారు ఓటు. మాకు ఒక పవిత్ర లక్ష్యం ఉంది, ఆ లక్ష్య సాధన కోసం మేము వెళ్తున్నాం అని చెప్పని 3 రోజుల ముందు నుంచి రోడ్లు పట్టల. నాకైతే మార్నింగ్ 6:40కి నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో దిగితే నార్కెట్పల్లి జంక్షన్కి వెళ్ళడానికి 3.5 hours పట్టింది. అవును, అంత ట్రాఫిక్లో అంటే వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలు చూపించిన కసి పట్టుదల ఓట్ల రూపంలో కన్వర్ట్ అయింది. 12% లీడ్ అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద 10.5% లీడ్ అతనికి వచ్చింది. ఆ 10.5% దానికన్నా ఎక్కువ అంటే ఎక్కువ పర్సెంటేజ్ పోల్ అయ్యి ఉంది. 100కి 100 పాళ్ళు నేను ముందు నుంచి చెప్తున్నా, ఇందాక చెప్పా ఇప్పుడు చెప్తున్నా, 1994 రిపీట్ కాబోతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోవాలా. వైసీపీ పార్టీకి కూడా ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీతోటి మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టుల కన్నా కాంగ్రెస్కి తక్కువ వచ్చినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన 31 సీట్లో వాళ్ళిద్దరూ గెలవబోతున్న సీట్ల కన్నా కూడా వైసీపీ పార్టీ తక్కువకు పరిమితం అవుద్ది. రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్, రేపు 4వ తారీఖు రోజు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ యాక్సిస్ ఇండియా వాళ్ళది కనుక అంటే మనం 100% ఇది యాక్యురేట్గా తెలంగాణ ఎలక్షన్స్లో ప్రూవ్ అయింది కాబట్టి రేపు ఎలక్షన్స్లో కూడా ఇది యాక్యురేట్ కనుక అయితే మాత్రం 100కి 100 పాళ్ళు ఈ ఫిగర్స్ కనుక కరెక్ట్ అయితే ఖచ్చితంగా వైసీపీ పార్టీ అనేది అపోజిషన్ స్టేటస్ కూడా దక్కించుకోవడం కష్టం. రాజేష్ గారు ఒక్కసారి ఇక్కడ రోహిత్, ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్గా తెలంగాణ ఎలక్షన్స్ టైంలో మనం చూసాం దాదాపుగా పల్స్ అనేది ఎక్కడో దగ్గర కనిపించింది, వినిపించింది. ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్కి అనేది, కనీసం ఎక్కడైనా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చే సందర్భానికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు వరకు కూడా 50-50 ఎక్కడ విన్నా 50-50, అక్కడ క్లారిటీ అనేది లేదు. సో ఇటువంటి నేపథ్యం ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అది క్లారిటీ వస్తుంది. నిజానికి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా కూడా 2019లో వాళ్ళు ఇచ్చిన సర్వే కూడా చూస్తే వైసీపీకి చాలా ఎక్కువ స్థానాలను ఇచ్చారు. ఇన్ని స్థానాలని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేంత ఇచ్చారు. అప్పుడు ఎన్ని ఇచ్చారంటే వైసీపీకి 135 నుంచి 135 వరకు వస్తాయని ఇచ్చారు. వీళ్ళకు కూడా 37 వరకు ఇచ్చారు, లీస్ట్ 37 వరకు ఇచ్చారు. సో దాదాపు ఇంచుమించు అవే అక్కడ రిఫ్లెక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. సో ఈసారి కూడా వాళ్ళు తెలంగాణలో ఏమవుద్దంటే ఎప్పుడైనా ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక టైంలో తెలుగుదేశం 40 సీట్లలో లీడ్లో ఉంది. కానీ ఆ వేవ్ ఏమవుద్ది, ఇప్పుడు బోండా ఉమ్మ గారు 10 కోట్లతో ఓడిపోయాడు, దూలిపాల నరేంద్ర గారు 1100తో ఓడిపోయారు, తిరుపతిలో సుగుణమ్మ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద 800 ఓట్లతో ఓడిపోయింది. అంటే రోజా గారు 3000తో గెలిచింది. ఎప్పుడైతే వేవ్ ఒకవైపుకు తోలుతూ ఉంటుందో అప్పుడు ఈ టైట్ ఫైట్లో ఉన్న సీట్లన్నీ ఆ వేవ్ ఉన్న వైపు మొగ్గుతాయి. 37 ఆయన ప్రెడిక్ట్ చేసిన ఆ వేవ్ డిక్టేట్ చేసింది. అది 23 స్థానాలకు పరిమితం. అంటే వీళ్ళు ఇచ్చింది లోక్సభ స్థానాలు కాబట్టి అది అసెంబ్లీ సీట్లు కన్వర్ట్ అయ్యేటప్పటికి గత వైసీపీ వేవ్ని క్రాస్ చేసే అవకాశం ఖచ్చితంగా క్రాస్ అవుద్ది. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా క్రాస్ అవుద్ది. నాకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలా స్పష్టమైన అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటానికి నేను 100 కారణాలు చెప్తా. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోకూడదు అంటానికి 100 కారణాలు చెప్తా. నేను కూటమిని ఎందుకు గెలిపించుకోవాలి అంటానికి ప్రజలకు 100 కారణాలు ఉన్నాయి. చంద్ర గారు డెఫినెట్గా అంటే సార్తో అంత పాస్ట్ అంత ఇదిగా మీరు అన్నట్టు యాక్సిస్ మై ఇండియా చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ.
ఇప్పుడు లేటుగా వచ్చినా కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు ఇస్తారని మనం భావించాలి. ఇకపోతే పెరిగిన ఓటు 81.66% ఏదైతే ఉందో వీళ్ళకి పడిందని వీళ్ళు అనుకున్నారు. నైట్ 1 గంట దాకా పడిన ఓటు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినట్టే. దీన్ని బట్టి అర్థమవుతుంది. చందు గారు, ఒక్కసారి ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డేటాని మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సెన్సేషనల్ ఫలితాలు కావచ్చు, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు యాక్సిస్ మై ఇండియా సంచలన ఫలితాలు ఇచ్చిన సందర్భం తెలుస్తోంది. కంటిన్యూ చేద్దాం చందు గారు. మనం సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాం, ఎగ్జిట్ పోల్స్ రాబోతుకి ఫలితాలు తారుమారు అవుతాయంటూ కూడా. సో అటువంటి సినారియోలో చూసుకున్న ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని ఉండొచ్చు? ఎందుకంటే మనం చూసాం దాదాపుగా ఇక్కడ 70, దాదాపు ఇక్కడ 100 వస్తున్న నేపథ్యంలో. డెఫినెట్గా ఇక్కడ ఒకటండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పథకాల పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయనకున్న కొంత ఓటు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60 నుంచి 65 దాకా వస్తాయి, డౌట్ ఎట్ ఆల్. అదే సమయంలో మీరు ఏదైతే ఇంతకుముందు రవిప్రకాష్ గారు చెప్పారో ఆ 100 నుంచి 110 సీట్లు మధ్య అనేది డెఫినెట్గా ఫామ్ చేస్తుంది. రైట్. ఒకసారి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కొన్నిటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా యాక్సెస్ మై ఇండియాకి సంబంధించిన ఆ పోల్ ఫలితాలు, దాంతోపాటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు, దాంతోపాటు ఓట్ షేర్కి సంబంధించి